హాయ్ పెయిన్స్ టెక్నూస్ 2069కి అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి నవంబర్ 28వ తారీఖు, టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న టెక్ న్యూస్ అయితే ఇవి. ప్రసాద్ అన్న అయితే మెటా ఈవెంట్కి వెళ్ళారు. మండే టెక్ న్యూస్ ప్రసాద్ అన్న చేసేస్తారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్, ఆదివారం మన గేమింగ్ ఛానల్లో లైవ్ స్ట్రీమ్ అయితే ఉండొచ్చు. యాక్చువల్గా నార్త్లో గేమింగ్ ఇండస్ట్రీ చాలా పెద్ద అనమాట. అంటే ఈ స్పోర్ట్స్ని లేకపోతే గేమింగ్ని కెరియర్గా తీసుకుంటూ ఉంటారు అక్కడ యూత్. ఇక్కడ సౌత్లో ముఖ్యంగా తెలుగులో గేమింగ్ ఇండస్ట్రీ అయితే అసలు భూమిలోనే లేదు. చాలామంది గేమింగ్ని కెరియర్గా తీసుకోవాలనుకుంటారు, ఈ స్పోర్ట్స్ని కెరియర్గా తీసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి కొంచెం ఎంకరేజ్ చేయడానికి, సో మన తెలుగులో కూడా గేమింగ్ ఇండస్ట్రీని కొంచెం బూస్ట్ చేయడానికి ఒక బిగ్ కొలాబరేషన్ అయితే ప్రసాద్ అన్న ప్లాన్ చేశారు. మ్యాక్సిమం 90% అది కన్ఫర్మ్ అయిపోయినట్లే, ఒక 10% అటు ఇటుగా ఉంటుంది. సో మీకు మోటల్ తెలుసు కదా, మోటల్తో అయితే మనం కొలాబరేషన్ అవ్వబోతున్నాము. మోటల్తో కొలాబరేషన్ అయ్యే లైవ్ స్ట్రీమ్ ఉంటుంది కదా, అది ఆదివారం మధ్యాహ్నం మన గేమింగ్ ఛానల్ అయితే రాబోతుంది. ఒకవేళ మీరు మన గేమింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే కింద డిస్క్రిప్షన్లో మన గేమింగ్ ఛానల్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, దానిపైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే గేమింగ్ని కెరియర్గా తీసుకోవాలి అనుకుంటున్నారో, ఏమైనా ఈ స్పోర్ట్స్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే ఆ లైవ్ స్ట్రీమ్కి వచ్చేసేయండి, అడిగేసేయండి. సో ఈ కొలాబరేషన్ని మీరు విజయవంతం చేయాలి ఖచ్చితంగా. ఆదివారం మధ్యాహ్నం ఖచ్చితంగా గేమింగ్ ఛానల్కి వచ్చేసేయండి, అక్కడ మాట్లాడుకుందాం. మీలో ఎంతమందికి గేమింగ్ పైన ఇంట్రెస్ట్ ఉంది, గేమింగ్ని కెరియర్గా తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు, ఈ స్పోర్ట్స్ని కానీ వాటిని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా న్యూస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి యూకే ఆర్మీ వాళ్ళు వాళ్ళ సైనికులకి కాల్ ఆఫ్ డ్యూటీ అయితే ఆడిపిస్తున్నారు ఫ్రీ టైంలో. ఇలా ఆడిపించడం వల్ల వాళ్ళ స్కిల్ డెవలప్ అవుతుంది. రియల్గా యుద్ధం జరిగింది అనుకోండి, త్వరగా వాళ్ళు డిసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో దీనికోసం ఆడిపిస్తున్నట్లు యూకే ఆర్మీ అయితే చెప్తుంది. వీళ్ళు త్వరలో ఇంటర్నేషనల్ డిఫెన్స్ ఈ స్పోర్ట్స్ గేమ్ టోర్నమెంట్ కూడా తీసుకురాబోతున్నారు. అంటే అన్ని దేశాల సైనికులు ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. 40+ కంట్రీస్ని వీళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు ఈ స్పోర్ట్స్ గేమింగ్ కోసం. అంటే సైనికులు ఈ గేమింగ్ ఆడతారు అనమాట, వాళ్ళు ఎవరు గెలిస్తే వాళ్ళకి ప్రైజ్ ఇస్తారు అలా అనమాట. నెక్స్ట్ OnePlus Ace 60, ఇదే మనకి OnePlus 15R ఇండియాకి అయితే రాబోతుంది. డిసెంబర్ 17 ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. చైనాలో డిసెంబర్ 3వ తారీఖు లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన బ్యాటరీ స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చాయి. ఇది 8300 mAh బ్యాటరీ కెపాసిటీతో అయితే రాబోతుంది. ఇదే హైయెస్ట్ బ్యాటరీ కెపాసిటీతో రాబోతున్న స్మార్ట్ ఫోన్ ప్రెజెంట్ అయితే. ఇంకా ఫ్యూచర్లో మనకి పవర్ బ్యాంక్స్ కూడా అవసరం లేదు. బ్యాటరీస్ ఫ్యూచర్లో మనకి 10,000 mAh కూడా రాబోతున్నాయి. మన గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వస్తే 8300 mAh బ్యాటరీ ఇండియాకి తీసుకురావచ్చు, లేకపోతే 8000 mAh బ్యాటరీతో ఇది ఇండియాకి రావచ్చు. అఫీషియల్గా క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 5 అనౌన్స్ చేసింది. లాస్ట్ జనరేషన్ 8 Gen 3తో కంపేర్ చేస్తే సిపియూలో 36%, జీపీయూలో 11%, ఏఐలో 46% ఇంప్రూవ్మెంట్ మనం నోటీస్ చేయొచ్చు. క్వాల్కామ్లో ప్రీవియస్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయిన 8 Elite, ఇప్పుడు 8 Gen 5 ఇంచుమించు మీకు ఒకేలాగా ఉంటాయి. గేమింగ్ పరంగా 8 Eliteకి కొంచెం ఎడ్జ్ ఉంటుంది, ఏఐ పరంగా స్నాప్డ్రాగన్ 8 Gen 5కి కొంచెం ఎడ్జ్ ఉంటుంది. ఈ రెండింటికి ఇదే డిఫరెన్స్, ఆల్మోస్ట్ రెండు ఇంచుమించు ఒకేలా ఉంటాయి. లాస్ట్ టైం మోటరోలా వాళ్ళు మోటరోలా Edge 60 Ultra తీసుకురాలేదు, Edge 50 Ultra తీసుకొచ్చారు. కానీ ఈసారి Edge 70 Ultra తీసుకురాబోతున్నట్లు ఈవీ లీక్స్ అయితే చెప్తున్నారు. మరి ఇండియాకి వస్తుందో రాదో తెలియదు. ఒకవేళ ఇండియాకి తీసుకొస్తే 40 నుంచి 50,000 రూపాయల మధ్యలో ప్రైస్ అయితే పెట్టొచ్చు. ఇది కూడా స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇంకా నెక్స్ట్ న్యూస్లోకి వెళ్లే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 8, ఇది 40mm 44mm LTE వెర్షన్, రెండు సేమ్ ప్రైస్కి అయితే వస్తున్నాయి. ఒకవేళ 44mm ఉంటే అది తీసుకోండి, 27,499కి అయితే వస్తుంది. HDFC క్రెడిట్ కార్డ్ పైన 7,500 రూపాయల డిస్కౌంట్ అయితే వస్తుంది. ఒకవేళ డీల్ మీరు చెక్ చేయాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు ఇలాగే మరిన్ని డీల్స్ కావాలి అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి, అక్కడ మంచి మంచి డీల్స్ అయితే మీకు పోస్ట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ Nothing 2A కమ్యూనిటీ ఎడిషన్ నేనే అన్బాక్స్ చేశాను. ఇప్పుడు 3A కమ్యూనిటీ ఎడిషన్ కూడా రాబోతుంది. గ్రీన్ అండ్ పింక్ కలర్స్ లో అయితే ఈ ఫోన్ రాబోతున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. చూద్దాం ఈ మొబైల్ వచ్చిన తర్వాత. 3A లైట్ లో బ్లూ కలర్ కూడా వీళ్ళు తీసుకురాబోతున్నారు. డిసెంబర్ 5వ తారీఖు నుంచి దీన్ని సేల్ కి అయితే తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించిన షార్ట్ ఫార్మాట్ వీడియో మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. వీడియో ఎండింగ్ లో కూడా పోస్ట్ చేస్తాను. విండోస్ కి మ్యాక్ ఓఎస్ కి పోటీగా గూగుల్ వాళ్ళు అల్యూమినియం ఓఎస్ అని కొత్త ఓఎస్ ని అయితే తీసుకురాబోతున్నారు. ఇప్పుడు జనరల్ గా ఉన్న క్రోమ్ ఓఎస్ ని ఆండ్రాయిడ్ ని మిక్స్ చేసి దాన్ని కిచిడీ చేసి అల్యూమినియం ఓఎస్గా అయితే తీసుకురాబోతున్నారు. ఈ అల్యూమినియం ఏందో, ఇత్తడి ఏందో, రాగి ఏందో, అడ్డమైన పేర్లు మొత్తం పెట్టి తీసుకొచ్చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి 2026లో అన్ని స్మార్ట్ ఫోన్స్ రేట్లు పెరగబోతున్నట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇప్పుడైతే iPhone 17 సిరీస్ 7,000 రూపాయల వరకు పెరగవచ్చు అని చెప్పి రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ iPhone 17 బేస్ వేరియంట్ 83,000కి అమ్ముతున్నారు.
7,000 రూపాయల ప్రైస్ పెరిగితే 90,000 రూపాయలకి iPhone 17 మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు 80 Elite Gen 5 తో లాంచ్ అయిన ఫ్లాగ్షిప్ ఫోన్స్ అన్ని ఎక్కువ ప్రైజెస్ పెట్టేశారు. సో ఫ్యూచర్ లో వచ్చే స్మార్ట్ ఫోన్స్ కూడా మీరు ఎక్కువ ప్రైస్ కే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్ లో. ఇక నెక్స్ట్ వచ్చేసరికి గ్లోబల్ గా ఎప్పుడు సామ్సంగ్ టాప్ లో ఉంటుంది స్మార్ట్ ఫోన్స్ మార్కెట్ ప్రకారం. సెకండ్ ప్లేస్ లో యాపిల్ ఉంటుంది. ఇప్పుడు యాపిల్ శాంసంగ్ అయితే దాటబోతుంది. ఇయర్ ఎండింగ్ లోపు యాపిల్ శాంసంగ్ ని దాటబోతున్నట్లు కౌంటర్ పాయింట్ రిపోర్ట్ ఇస్తుంది. యాపిల్ అయితే ఇప్పటి వరకు 243 మిలియన్ ఫోన్స్ అయితే షిప్ చేసింది. శాంసంగ్ వచ్చేసరికి 235 మిలియన్ స్మార్ట్ ఫోన్స్ అయితే షిప్ చేసింది. ఈ 2025 ఎండింగ్ నాటికి శాంసంగ్ ని యాపిల్ బీట్ చేయబోతుంది. ఇదే యాపిల్ 2029 వరకు కంటిన్యూ చేయొచ్చు అని చెప్పి కౌంటర్ పాయింట్ చెప్తుంది. iPhone 16 తో కంపేర్ చేస్తే iPhone 17 సిరీస్ 12% సేల్స్ అయితే పెరిగాయి. 14 సంవత్సరాల క్రితం యాపిల్ టాప్ లో ఉండేది గ్లోబల్ నెంబర్ 1 స్మార్ట్ ఫోన్గా. యాపిల్ని నెట్టేసి శాంసంగ్ ఫస్ట్ ప్లేస్కి వచ్చింది. ఇప్పుడు యాపిల్ శాంసంగ్ని నెట్టేసి ఫస్ట్ ప్లేస్కి రాబోతుంది. వచ్చేసినట్టు అయిపోయింది. ఇంకా యాపిల్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి. ఇప్పుడు మీ మహారాజు. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి బ్లాక్ ఫ్రైడే సేల్స్ అంటే మనకు అందరికి గుర్తుకొచ్చేది విపరీతమైన ఆఫర్స్ అయితే ఇస్తూ ఉంటారు. ఈ బ్లాక్ ఫ్రైడే సేల్స్ని దృష్టిలో ఉంచుకొని కొంతమంది స్కామర్స్ అయితే కొన్ని ఫేక్ వెబ్సైట్స్ క్రియేట్ చేశారు. దాదాపు 2,000కు పైగా ఫేక్ వెబ్సైట్స్ క్రియేట్ చేశారు అని చెప్పి క్లౌడ్ ఎస్సీకే వాళ్ళు రిపోర్ట్ ఇస్తున్నారు. క్లౌడ్ ఎస్సీకే అనేది సైబర్ సెక్యూరిటీ సంస్థ. వీళ్ళు ఇస్తున్న రిపోర్ట్ ప్రకారం చెప్తున్నాను. మీరు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. సోషల్ మీడియాలో మీరు బ్యానర్స్ కనిపించిన వాటిపైన క్లిక్ చేయకండి. క్రోమ్ లోకి వెళ్ళి బ్లాక్ ఫ్రైడే సేల్స్ అని నొక్కకండి. వేరే వెబ్సైట్స్ అయితే వస్తున్నాయి. ఒరిజినల్ వెబ్సైట్స్ అయితే రావట్లేదు. ఒకవేళ మీరు కొనాలి అనుకుంటే మీరు రెగ్యులర్ గా యూస్ చేసే యాప్స్ లోకి వెళ్ళి కొనుక్కోండి. కానీ గూగుల్లో బ్లాక్ ఫ్రైడే సేల్స్ అని చెప్పి నొక్కకండి. ఇంకా నెక్స్ట్ ఫ్రైడే కాబట్టి వీకెండ్ కాబట్టి ఓటీటీ రిలీజెస్ గురించి చాలా మంది అడుగుతారు. ఓటీటీలో మాస్ జాతర నెట్ఫ్లిక్స్లో అయితే వచ్చేసింది. దీంతో పాటు కొన్ని అదర్ లాంగ్వేజెస్ మూవీస్ కూడా వచ్చాయి. తెలుగులో డబ్ అయ్యాయి. వాటిని కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ థియేటర్లో వచ్చేసరికి ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా అయితే రిలీజ్ అయింది. ఈ మూవీస్లో మీరు ఏమైనా మూవీస్ చూసారా? చూస్తే నాకు కొంచెం రికమెండ్ చేయండి. వీకెండ్ నేను చూసుకుంటాను. ట్రంప్ మళ్ళీ ఒక కొత్త బాంబు అయితే పేల్చారు. ట్రంప్ అతి త్వరలో మైగ్రేషన్స్ అయితే ఆపబోతున్నట్లు ఒక పోస్ట్ అయితే పెట్టాడు. అంటే వేరే కంట్రీస్ వాళ్ళని యుఎస్ కి రానివ్వరు అనమాట. ప్రెజెంట్ అయితే మైగ్రేషన్ ఆపేస్తున్నట్లు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఎంత ఘోరం జరిగిపోయిందో తెలుసా? ఐఫోన్ డబ్బాని టిఫిన్ బాక్స్గా వాడాడు. ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఐఫోన్ని స్కూల్లోకి తీసుకొస్తామని చెప్పి టీచర్ అయితే అతని పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఆ బాక్స్ అతను ఓపెన్ చేసి చూస్తే దానిలో ఒక చపాతీ ముక్క అయితే ఉంది. టిఫిన్ బాక్స్ లాగా ఐఫోన్ అయితే అతను వాడుతున్నాడు అనమాట. పిల్లలైతే ఇలా తయారయ్యారనమాట. ఇదైతే వీడియో చాలా వైరల్ అవుతుంది. దీనిపైన మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్న టెక్ న్యూస్ అయితే. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. రేపు బీటీలో వచ్చేసరికి రియల్మీ GT 8 Pro అన్బాక్సింగ్ వీడియో అయితే వస్తుంది. చాలా మంది అడుగుతున్నారు. పీటీలో వచ్చేసరికి మంచి వీడియో అయితే వస్తుంది. ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఆ వీడియో. రేపు సాయంత్రం అయితే ఆ వీడియో పోస్ట్ అవుతుంది. సండే మధ్యాహ్నం ఖచ్చితంగా ఆఫ్టర్నూన్ లైవ్కి అయితే వచ్చేసేయండి. ఒకవేళ లైవ్ ఉంటే. బాయ్ పేరెంట్స్. ఓకే బాయ్.